వెల్కమ్ బ్యాక్ దీపక్ సౌర్య యూట్యూబ్ ఛానల్. సాంబార్ చేయగా ఈ దోసకాయ ముక్క అనేది మిగిలిపోయిందనమాట. ఈ దోసకాయ ముక్క బయట పెడితే చెడిపోతుంది కాబట్టి ఈ దోసకాయ ముక్కతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే యూట్యూబ్లో ఇస్మై ఫుడ్లో దోసకాయ పచ్చడి అయితే చూశాను. దాన్ని డిట్టో ఫాలో అయిపోతున్నాను అనమాట. ఫస్ట్ టైం అండి ఈ పచ్చడి నేను చేయటం అనేది. అందుకని దానికి కావాల్సినవన్నీ పల్లీలు కానీ ఎండుమిర్చి కానీ అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది మిక్సీలో వేద్దాం అనుకుంటే చిన్న మిక్సీ ఏమో దీనికి ఎక్కువ అయిపోయింది, పెద్ద మిక్సీకి ఏమి చట్నీకి తక్కువ అయిపోయింది అనమాట. అందుకని రోట్లో నేను దంచుకుంటున్నాను. ముందుగా పల్లీలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాక ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేయించి పక్కన పెట్టుకొని చింతపండుగా నానబెట్టుకొని ముందుగా పల్లీలు దంచుకున్నాక ఎండుమిర్చి కూడా ఉప్పు వేసి దంచేసేసుకోండి. దంచుకున్న వెంటనే ఈ దోసకాయ ముక్కలు కూడా వేసి మెత్తగా దంచేసేసుకొని దాంట్లో చింతపండు వెల్లుల్లి ఆనియన్స్ వేసి దంచేసేసుకోండి. దీనికి పోపన్న పెట్టుకుని ఇలా అన్నం ఉంటే అలా అన్న తినేసేయచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుందని ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ దోసకాయ చట్నీ ఒకసారి ట్రై చేసేసేయండి. సబ్స్క్రైబ్.